మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. స్నేహితులారా, ఈ దినము మనము యోహాను సువార్త 17వ అధ్యాయము 20వ వచనం నుంచి 26వ వచనం వరకు ధ్యానించుకుందాము. ఇక్కడ యేసు విశ్వాసులందరి కొరకు ప్రార్థించుట మనము చూడగలము. ఇక్కడ యేసు తన 11 మంది శిష్యుల కొరకు మాత్రమే ప్రార్థించడం లేదు, కానీ ఎప్పుడునూ క్రీస్తు సువార్త యందు విశ్వాసం ఉంచి వారందరి కొరకు, విశ్వసించబోయే వారి కోసము కూడా ప్రార్థించాడు. ఇప్పుడు యేసు కడపటి ప్రార్థనలోని 3వ భాగంలో ఆయన ముఖ్యంగా మన కొరకు ప్రార్థన చేశాడు. మనము ఏకమై ఉండులాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. స్నేహితులారా, ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు మనకొక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అది ఏంటంటే, అన్నిటికీ మించి మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమని ప్రార్థన చేశాడు? దీనికి జవాబు కూడా ఈ యొక్క వచనంలో మనము చూడవచ్చు. మనమంతా ఏకమగునట్లు విశ్వాసులందరూ మనస్సునందు మరియు హృదయమునందు ఏకముగా ఉండాలి. మనమందరూ ప్రేమయందు ఏకముగా ఉండాలి. దేవుడు మరియు క్రీస్తు ఏకమై ఉండలాగున మనము క్రీస్తునందు మరియు దేవుని యందును ఏకమై ఉండాలి. ఏకమై ఉండుట అంటే ఆత్మయందు ఏకమై ఉండుట అన్నమాట. ఇది పరిశుద్ధాత్మ కలిగించే ఐక్యత అని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాల నుంచి మనం గ్రహించవచ్చు. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. తర్వాత మనము ఆయన యందు మరియు దేవుని యందు నిలిచి ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశారు. మనము దేవుని యందును మరియు క్రీస్తునందును ఏకమై ఉన్నప్పుడు మాత్రమే పరస్పరము ఏకత్వము చూపగలుగుతాము. మనము దేవుని యందును క్రీస్తునందును నిలిచున్నప్పుడు మనము ఫలిస్తాము. మనము క్రీస్తు పరిచర్యను కొనసాగిస్తున్నామని ప్రజలు కూడా చూడగలరు. అప్పుడు మనము క్రీస్తు నామమున ఫలించడం వలన నిజముగా దేవుడు క్రీస్తును లోకములోనికి పంపాడని లోకంలో ఉన్నటువంటి ప్రజలు విశ్వసిస్తారు. లోకము సులభంగా చూడగలిగిన 2 ఫలములు అవేంటంటే మన ఏకత్వము మరియు మన ప్రేమ. క్రీస్తును వెంబడించేవారు ఈ ఫలములు చూపించగలిగితే తప్పకుండా లోకము క్రీస్తు దేవుని చేత పంపబడినాడని తెలుసుకుంటుంది. మనము ఏకమై ఉండులాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. స్నేహితులారా, ఈ వచనం నుంచి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గ్రహించాలి. తన మహిమను క్రీస్తు తన శిష్యులకు ఇచ్చాడు. ఆ మహిమ ఆయన తన తండ్రి యొద్ద నుండి పొందాడు. ఈ మహిమ ఆత్మీయ జీవము మరియు ఆత్మీయ ప్రేమ, పరిశుద్ధపరచబడే మహిమ. యేసు తన మహిమను వారికి ఇచ్చినందువలన ఆయన మరియు తండ్రి ఏకమై ఉన్నారు.
మనల్ని కూడా ఈ మహిమ పొందుకున్నప్పుడు ఏకమై ఉంటాము, ఏకమై ఉండాలి అని ఆయన మన నుంచి కోరుతూ ఉన్నాడు. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని. స్నేహితులారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గ్రహించాలి. మనకు ఒకరితో ఒకరికున్న ఐక్యత మనకు క్రీస్తుతోనూ దేవునితోనూ ఉన్న ఐక్యత నుండి వస్తుంది. మనము వారిలో ఉన్నాము, వారు మన యందు ఉన్నారు. మనము ఒకే ద్రాక్షవల్లి తీగలము. మనము ఐక్యముగా ఉండడము లోకము చూసినప్పుడు దేవుడు క్రీస్తుని పంపాడని లోకము తెలుసుకుంటుంది. దేవుడు క్రీస్తుని ప్రేమించినట్లు మనలను కూడా ప్రేమించాడని లోకము తెలుసుకుంటుంది. మనము ఐక్యముగా ఉండడము మానవ ప్రేమ పైన ఆధారపడి లేదు, కానీ అది దైవ ప్రేమ పైన ఆధారపడి ఉన్నదని ఈ లోకము తెలుసుకుంటుంది. స్నేహితులారా, ఇక్కడ కొన్ని క్వశ్చన్లు మనమే వేసుకోవాలి. అవేంటంటే, క్రైస్తవులలో ఐకమత్యాన్ని లోకము చూస్తుందా? లోకము క్రైస్తవులలో ప్రేమను చూస్తుందా? మనలను డివైడ్ చేయడంలో సాతాను విజయం పొందుకుంటున్నాడు. సంఘంలో ఐక్యతను కాపాడుటకు మనం ఏం చేస్తున్నాము? సంఘాలు ఈరోజు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఆ విధంగా ఒకవేళ దాంట్లో మనం పాలుభాగస్తులైతే దేవుడు మనల్ని క్షమించునుగాక. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. యోహాను సువార్త 14:3 ఆయన తిరిగి వచ్చి వారిని తీసుకుని వెళ్ళుదునని యేసు తన శిష్యులతో ముందే చెప్పాడు. ఇక్కడ ఆయన అదే ఉద్దేశమును దేవునికి వ్యక్తపరిచాడు. లోకము పుట్టక ముందు ఆయన యొద్ద ఉండిన మహిమను శిష్యులు చూడాలని యేసుక్రీస్తు వారు తండ్రికి కోరాడు. నీతి స్వరూపుడు వగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని వీరెరిగి ఉన్నారు. లోకము దేవుని ఎరుగదు, అయితే క్రీస్తు ఆయనను ఎరుగును. క్రీస్తు దేవునిని మనుషులకు బయలుపరచుటకు దేవుని యొద్ద నుండి వచ్చాడు. తన సన్నిహితులైన శిష్యులకు ముఖ్యంగా దేవుని గూర్చి బయలుపరిచాడు. అందుకే నీవు నన్ను పంపితవని వీరెరిగి ఉన్నారు అని చెప్పగలిగాడు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేస్తిని, ఇంకనూ తెలియజేసదనని చెప్పెను. ప్రభువైన యేసుక్రీస్తు వారికి అంటే శిష్యులకు నీ నామము తెలియజేస్తిని అంటే దేవుని నామాన్ని శిష్యులకు తెలియజేస్తిని, ఇంకను తెలియజేస్తుందని చెప్పాడు. యేసు తన శిష్యులకు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని తెలియపరచడం కొనసాగిస్తున్నాడు. ఈనాడు ఆయన ఇంకా బయలుపరుస్తూనే ఉన్నాడు. దేవుని ప్రేమ మన యందు ఉండునట్లు మరియు యేసే మన యందు ఉండునట్లు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా దేవునిని మనకు తెలియజేస్తున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా మనము దేవుణ్ణి ఎరుగుదుము. మనకు ఆయన ప్రేమ తెలుసు మరియు యేసు మనలో జీవించే భాగ్యాన్ని కలిగి ఉన్నాము. ఇదంతా పరిశుద్ధాత్మ కార్యమే. ఈరోజు ప్రతి విశ్వాస జీవితంలోనూ పరిశుద్ధాత్మ ఈ పనిని కొనసాగిస్తున్నాడు.